మీకున్న ఓపికకు కూడా మరొకసారి వందనాలు చేస్తున్నాను. మనకి 5 గంటలకల్లా ముగించుకుందామండి. మనం ప్రింట్ చేసిన ఆ యొక్క షెడ్యూల్లో 5 గంటల వరకు టైం ఉంది కదా. సోదరులు ఇంతవరకు చక్కగా జ్ఞానానందం గారు గ్రంథం యొక్క హద్దుల్లోనే చక్కగా వారు మాట్లాడారండి. వినే కొద్దీ అందరి నిద్ర మబ్బులు ఎగిరిపోయినాయి అనుకుంటా నేను. ఇప్పుడు ముందున్నటువంటి పాఠము ఉదయం మనం మాట్లాడుకున్న దాంట్లో 4 పిల్లర్స్ ఉన్నాయి దేవత్వం అనే పాఠానికి అని చెప్పాను. అందులో 3 చెప్పాను, 1 మిగిలింది. ఏం బ్యాలెన్స్ ఉంది? ದೇವತ್ವಕ್ಕೆ 4 ಪಿಲ್ಲರ್ಸ್ ಇವೆ, ಅದರಲ್ಲಿ 3 ಹೇಳಿದೆ, ಉಳಿದಂತ ಒಂದು ಪಿಲ್ಲರ್ ಅನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ಅದು ಯಾವುದಂತ ಹೇಳಿದ್ರೆ మనం ఎవరిని ఆరాధించాలి, రైట్, ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು ಅನ್ನುವಂತ ಆ ಪಿಲ್ಲರ್ ಬಗ್ಗೆ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ఆ 3 సంగతులు చెప్తారు ఒకసారి. ಆ 3 ಸಂಗತಿ ಬೆಳಿಗ್ಗೆ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದಂತ ಆ 3 ಸಂಗತಿಗಳನ್ನು ಒಂದು ಬಾರಿ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋಣ. దేవత్వం గలవారు 3 వ్యక్తులు ఎలా ఉన్నారు? ದೇವತ್ವಗಳಂತ 3 ವ್ಯಕ್ತಿಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ? వేరు వేరుగా ఉన్నారు, ಬೇರೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾರೆ. రెండవది ఎవరు గొప్పవారు? ಎರಡನೇ ಸಂಗತಿ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ಈ ದೈವತ್ವ ಉಳ್ಳಂತ ಈ 3 ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ ಯಾರು ದೊಡ್ಡವರು? తండ్రి గొప్పవాడని మనం వింటూ ఉన్నాం. ತಂದೆ ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಿದ್ದೀವಿ. మనకు దేవుడుగా ఉన్నది ఎవరు? ಮೂರನೇ ಸಮಾಚಾರ ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ನಮಗೂ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಯಾರು ಅನ್ನೋದು. ఇప్పుడు 4వది మనం ఎవరిని ఆరాధించాలి, లేక మన ఆరాధన పాత్రుడు ఎవరు? 4ನೇ సంగతి ಏನಂತಂದ್ರೆ ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು ಅನ್ನೋದು. ఇక్కడ చాలా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కువగా మనం ఇంతసేపు పెట్టినటువంటి మన యొక్క ఆలోచనకి పెట్టినటువంటి సమయం కంటే దీనికి ఎక్కువ సమయం లేదు కాబట్టి కొద్దిగా మీరు ಏಕಾಗ್ರತೆ ఎక్కువగా పెట్టాలని కోరుకుంటున్నాను. ನಮಗೆ ಸಮಯ ಈ ವಿಷಯವಾಗಿ ಹೇಳಿಕೆ ಸಮಯ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇರೋದ್ರಿಂದ ನೀವು ಏಕಾಗ್ರತೆ ತಿಳಿಸಿವನ್ನು ಈ ವಿಷಯದ ಮೇಲೆ ಇಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ತೇವೆ. సమయం ఎక్కువ ఉన్నప్పుడు మనము కొంచెము వినట్టున్నా ఏదో ఒక చోట మనం పట్టుకోవచ్చు. ಟೈಮ್ ಬಹಳ ಇರಬೇಕಾದ್ರೆ ನಾವು ಕೆಲವು ಸಂದರ್ಭ ಕೇಳಿ ಬಿಟ್ಟಿದ್ದು ಯಾವುದೋ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದು ಮಾಡ್ಕೋಬಹುದು. సమయము కొద్దిగా ఉంది కాబట్టి మీరు ఏ ఒక చిన్న పాయింట్ వదిలేసినా అసలు సంగతి మర్చిపోయే ప్రమాదం. ಸಮಯ ನಮಗೆ ಬಹಳ ಕಡಿಮೆ ಇರೋದ್ರೆ ಯಾವುದೋ ಒಂದು ಚಿಕ್ಕ ಪಾಯಿಂಟ್ ನೀವು ಮಿಸ್ ಮಾಡಿಕೊಂಡು ಆ ವಿಷಯ ನಿಮಗೆ ದೂರ ಆಗುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ఆరాధన అంటే చాలా మంది దానికి రకరకాల నిర్వచనం ఇస్తా ఉన్నారు. ಆರಾಧನೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಅನೇಕ ಜನರು ನಾನಾ ವಿಧವಾದಂತ ಅರ್ಥಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. మొక్కడం ఆరాధన అని చెప్పారు. ಕೈ ಮುಗಿಯುವುದು ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. మరికొంతమంది సాగిల పడితే ఆరాధన, సాష్టాంగ పడితే. ಇನ್ನು ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ ಅಡ್ಡ ಬೀಳುವುದು ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಕೆಲವರು ಅಭಿಪ್ರಾಯ ಪಡ್ತಾರೆ. గౌరవించటము పూజించటం ఆరాధన అన్నారు. ಗೌರವಿಸುವುದು ಅಥವಾ ಪೂಜಿಸುವುದು ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಇನ್ನೂ ಕೆಲವರು ಅಭಿಪ್ರಾಯ ಪಡ್ತಾರೆ. ఇలాగ యేసు ప్రభు వారిని చాలా మంది దారిలో వెళుతున్నప్పుడు ఆయనను సాగిల పడినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ಈ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ ಅನೇಕ ಜನರು ಬಂದು ಅಡ್ಡಬಿದ್ದ ಹಾಗೆ ನಾವು ಮುಖವಾಡ ಮಾಡಿಕೆ ನೋಡ್ತೀವಿ. కొండ మీద ప్రసంగంలో కుష్ఠరోగి ఆయనకు సాగిల పడ్డాడు. ಆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಪ್ರಸಂಗ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬ ಕುಷ್ಠರೋಗಿ ಬಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ. ఇలాంటి పదాలన్నీ తీసుకొని ఇంగ్లీష్లో అదే ప్లేస్లో వర్షిప్ అనే పదం వాడబడింది. ಆ ಎಡಬಿದ್ದರು ಎಂಬ ಸ್ಥಳದಲ್ಲಿ ಆಂಗ್ಲ ಅನುವಾದದಲ್ಲಿ ವರ್ಷಿಪ್ ಎಂಬ ಶಬ್ದವನ್ನು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. అపోవాలికి ఇలాంటి సూత్రాలే కావాలా, ಸೈತಾನಿಗೆ ಇಂತಹ ಸೂತ್ರಗಳೇ ಬೇಕು. ఇలాంటి సూత్రాలు తీసుకొని ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఔన్నత్యం పైన దాడి చేసి దేవునికి చెందాల్సిన ఘనత మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ಇಂತಹ ಸೂತ್ರಗಳನ್ನೇ ಆ ಸೈತಾನು ಅಸ್ತ್ರವಾಗಿ ಬಳಸಿಕೊಂಡು ದೇವರಿಗೆ ಸಲ್ಲಬೇಕಾದಂತ ಘನತೆ ಮಹಿಮೆಯನ್ನು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಲ್ಲಿಸುವುದಾಗಲೇ ಮಾಡ್ತಾರೆ. స్తుతించడం వేరు, ఆరాధించడం వేరు. స్తుతిಸುವುದು ಬೇರೆ, ఆరాధిಸುವುದು ಬೇರೆ. ఒక వ్యక్తి బాగా మంచి పని చేశాడని ముఖం మీద పొగడడం ముఖస్థుతి చేయడం. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನು ನಾವು ಸ್ತುತಿಸ್ತೀವಿ, ಮುಖಸ್ತುತಿ ಮಾಡ್ತೀವಿ, ಅದು ಸ್ತುತಿ ಮಾಡೋದು. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనను పొగడడం, స్తుతించడం. ದೇವರು ಮಾಡಿದಂತ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳಿಗಾಗಿ ಮಹೋಪಕಾರಗಳಿಗಾಗಿ ಆತನು ಕೀರ್ತಿಸುವುದು, ಸ್ತುತಿಸುವುದು ಅದು ಒಂದು ವಿಧಾನ. సంతానం ఇచ్చడని స్తుతిస్తూ ఉంటాం, ఉద్యోగాలు ఇచ్చడని రకరకాలుగా స్తుతిస్తుంటాం. సంతాన భాగ్యం కొట్టిದ್ದಾನೆ, ఉద్యోగం కొట్టిದ್ದಾನೆ, ಬೇರೆ ಬೇರೆ ವಿಷಯಗಳೆಲ್ಲ ನಾವು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸ್ತೇವೆ. ఆరాధన ఇలాంటిది కాదు. ఆరాధన అంటే అంతర్గత లోకంలో వినబడుతున్నట్టుగా మొక్కడమే ఆరాధన అయితే మనం ఆదివారం ఇక్కడ 2 గంటలు కూర్చోవలసిన అవసరం లేదు. మరి కై ముగిదు అడ్డ బీಳೋದೇ ఆరాధన అంటే ప్రతి భానువారం 2 గంటల సమయం తీసుకోవడం అర్థం లేదు. ఆరాధన అంటే మొక్కడమే అని అంటే మనం డైరెక్ట్ గా చెప్పులు చేసేసి అలా పడుకొని వెళ్ళిపోతే ఆరాధన అయిపోయినట్టు వాళ్ళు చెప్పినట్టుగా. ఆరాధన అంటే మరి అడ్డ బీಳೋದು అంటే ನಾವು ಇಲ್ಲಿ ಬಂದು చెప్పులు పెట్టి గంట చుట్టూ 5 నిమిషాలు ఎత్తుకోవడం ఆరాధన ఉంటుందా?
ಆಗುತ್ತೆ. అది కాదు, దేవుడు కోరుకున్న ఆరాధన వేరు, లోకంలో వినబడుతున్న ఆరాధన వేరు. ದೇವರು ಅಪೇಕ್ಷೆ ಪಟ್ಟಂತ ಆರಾಧನೆ ಬೇರೆ, ಲೋಕದಲ್ಲಿ ನಡೀತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಆರಾಧನೆ ಬೇರೆ ಆಗಿದೆ. దేవుడు 3 యుగాల్లో ఆరాధించబడుతున్నాడని ఇందాక సోదరులు చెప్పారు. 3 ಯುಗಗಳಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಆರಾಧಿಸಲ್ಪಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಸಹೋದರ ಇದುವರೆಗೆ ಹೇಳಿದರು. 3 యుగాల్లో కూడా ఒకే వ్యక్తి దేవుడుగా పిలువబడుతున్నాడు, ఒకే వ్యక్తి ఆరాధన పొందుతున్నాడు. 3 ಯುಗಗಳಲ್ಲಿ ಕೂಡ ಒಬ್ಬನೇ ವ್ಯಕ್ತಿ ದೇವರಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಿದ್ದಾನೆ, ಒಬ್ಬನೇ ವ್ಯಕ್ತಿ ಆರಾಧಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. స్పీడ్గా అవుతుందా బ్రదర్? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಲ್ಲ? నేను సమయాన్ని ఆలోచనలో చేసుకుని దీన్ని మీ కంక్లూజన్గా సింపుల్గా చెప్పాలనుకుంటున్నా. ಸಮಯ ಕಡಿಮೆ ಇರೋದ್ರಿಂದ ನಾನು ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟ್ ಹೇಳ್ತೀನಿ, ನೀವು ಕ್ಯಾಚ್ ಮಾಡಿ. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ దగ్గరికి వచ్చి కొంతమంది చేసిన దాన్ని చూసి చేయాలని సిద్ధపడుతున్నారు. ಕೆಲವರು ಬೈಬಲ್ ಬಳಿಗೆ ಬಂದು ಕೆಲವರು ಮಾಡಿದ್ದನ್ನು ನೋಡಿ ನಾವು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತಮ್ಮನ್ನು ತಾವು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ತಾರೆ. అదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించారు, నేను చూసినా, నేను నేర్చుకున్నా, నేను ఆరాధిస్తా. ಅದಿಗೋ ಪೂರ್ಣ ದೇಶದ ಜ್ಞಾನಿಗಳು ಬಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆರಾಧಿಸಲು ನೋಡಿದ್ರೆ ನಾನು ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. తూర్పు దేశపు జనులు వచ్చినటువంటి జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించినట్టుగా లేఖనంలో లేదా అంటే ఉంది. ಮೂರನೇ ದೇಶದ ಜ್ಞಾನಿಗಳು ಬಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆರಾಧಿಸಿದ ಇಲ್ವಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಇದೆ ಅಂತಂದ್ರೆ ಇದೆ. ఆ అధ్యాయంలో మనం మత్తయి సువార్తలో దాన్ని చూస్తాం. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ప్రభు వల్ల కార్యక్రమం, రొట్టె ద్రాక్షరసం, ఈ 5 కార్యాలన్నీ చేశారా? ಅವರು ಅಲ್ಲಿ ಬಂದು ಕರ್ತನ ಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮ, ರೊಟ್ಟಿ ಮುರಿದಾಗಿ ಆಡುಗಳಾಗಿ ಈ ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ 5 ಅಂಶಗಳನ್ನು ಮಾಡಿದ್ರ? ಇಲ್ಲ, ಇಲ್ಲ, చేయలేదు. అంటే ಅವ್ರು ಮಾಡಿಲ್ಲ. వారు తూర్పు దేశపు జ్ఞానులు చేశారు కాబట్టి నేను చేస్తాను అనేది కొత్త నిబంధన చట్టం కాదు. ಮೂರನೇ ದೇಶದ ಜ್ಞಾನಿಗಳು ಮಾಡಿದ್ದಾರೆ, ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅನ್ನೋದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಕಾನೂನು ಅಲ್ಲ. యేసుక్రీస్తు మత్తయి సువార్త 28 అధ్యాయము 20లో ఏమన్నాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బాప్తిజం పొందిన వారికి బోధించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ಮತ್ತಾಯ 28 ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ, ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದಂತ ಅವರೆಲ್ಲ ಕೈಗಳನ್ನು ನಡೆಯೋದಕ್ಕೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಹೊಂದಿದವರಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆರೋಹಣ. నేను మీకు ఆజ్ఞాపించింది చేయండి అన్నాడు తప్ప మీకు ఏదేది నచ్చితే చేయమని చెప్పలేదు. ನಾನು ನಿಮಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದನ್ನೆಲ್ಲ ಮಾಡಬೇಕುದಾಗಿ ಹೇಳಿದಾಗ ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಬಂದಿದ್ದೆಲ್ಲ ಮಾಡಬೇಕುದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿಲ್ಲ. తూర్పు దేశపు జ్ఞానులు మొట్టమొదటిగా వాళ్ళు పితరులు కాదు. ಆ ಮೂರನೇ ದೇಶದ ಜ್ಞಾನಿಗಳು ಯಾರು ಬಂದಿದ್ರಲ್ಲ ಅವರು ಪಿತೃಗಳಲ್ಲ. రెండవదిగా వాళ్ళు ఇశ్రాయేలు కాదు, ಅವರು ಇಸ್ರಾಯೇಲಲ್ಲ. ధర్మశాస్త్ర సంబంధులు కాదు. ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಸಂಬಂಧಿಗಳು ಅವರಲ್ಲ. మూడవది క్రైస్తవులు కాదు. ಅವ್ರು ಮೂರನೇದಾಗಿ ಕ್ರೈಸ್ತರು ಕೂಡ ಅಲ್ಲ. నాలుగవది ప్రవక్తలు కాదు. ನಾಲ್ಕನೇದಾಗಿ ಅವರು ಪ್ರವಾದಿಗಳಲ್ಲ. వారిని మనం ఎలా తీసుకోవాలి మాదిరిగా? ಅವರನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾಡಲಾಗಿ ಮಾದರಿಯಾಗಿ ತಗೋಬೇಕು? అది దాని ఉద్దేశం ఏంటంటే అపవాది ఆ వర్షిప్ అనే పదాన్ని ఆధారం చేసుకుని తప్పుత్రోవ పట్టించి దేవుని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. ಸೈತಾನನು ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಮನುಷ್ಯರನ್ನ ತಪ್ಪುದಾರಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇలాగన ఆరాధన అనే పదానికి లోకం ఇస్తున్న నిర్వచనము దేవుని సంకల్పానికి భిన్నంగా ఉంది. ಈ ರೀತಿಯಾಗಿ ಆರಾಧನೆ ಎಂಬ ಪದಕ್ಕೆ ಆ ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜನ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಅರ್ಥವು ದೇವರ ಸಂಕಲ್ಪಕ್ಕೆ ದೂರವಾಗಿದೆ, ವಿರೋಧವಾಗಿದೆ. ఆరాధన అనేది దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని గ్రంథంలో ఒక లైన్ లాగా మనకి అది సారాంశంలో నుండి వస్తుంది తప్ప ఒక వచనంలో నుండి రాదు. ಆರಾಧನೆ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರು ತನ್ನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಗೆರೆ ಹಾಕಿ ಅದು ಸಾರಾಂಶವನ್ನು ಹೇಳಿದನಾಗಲಿ ಒಂದು ವಚನದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಸಂದೇಶ ಅಲ್ಲ. ఆరాధన అనగానే ఒక మాటలో ఒక వచనం చెప్పి ఇది ఆరాధన అని చెప్పడానికి వీల్లేదు. ಆರಾಧನೆ ಕೂಡ ಒಂದು ವಚನ ತೋರಿಸಿ ಒಂದು ಮಾತು ತೋರಿಸಿ ಇಗೋ ಇದೇ ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕ್ಕಾಗಲ್ಲ. ఇప్పుడు నా శరీరాన్ని గురించి మీకు చెప్పాలంటే ఒక ఏలు కట్ చేసి చూపి ఇది నా శరీరం అందే. ಈಗ ನನ್ನ ದೇಹವನ್ನು ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಬೆರಳನ್ನು ಕಟ್ ಮಾಡಿ ಇಗೋ ಇದು ನನ್ನ ದೇಹ ಅಂತ ತೋರಿಸಿ. నా చర్మం మాత్రమే దేహం కాదు. ನನ್ನ చర్మವನ್ನು ತೆಗೆದು ಇದು ನನ್ನ ದೇಹ ಅಂತ ಹೇಳಿ నా రక్తము మాంసము ఎముకలు సపరేట్ గా చేస్తే అది శరీరం కాదు. ನನ್ನ ರಕ್ತ ಮಾಂಸ ಎಲುಬುಗಳು ಸಪರೇಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ನನ್ನ ದೇಹ ಅಲ್ಲ. వాటన్నిటిని కలిపినప్పుడు ఒక మనిషి. ಅವೆಲ್ಲವೂ ಸೇರಿದರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ఉంటాడు. ఆరాధన అనేది కూడా అలాగన ఒక సారాంశం అనేది ఆ సారాంశం ద్వారా బయటకు వస్తుంది సందేశం. ಆರಾಧನೆ ಕೂಡ ಇಂಥ ಸಂಗತಿಗಳಿಂದ ಕೂಡಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸಾರಾಂಶವಾಗಿದೆ. దాన్ని గ్రహించకపోతే మనము ఆదివారం రోజు ఏం చేస్తున్నామో మనకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ಅದು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಭಾನುವಾರ ದಿನ ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವೋ ಅದನ್ನ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. అయితే కొంతమంది నేను చూసినప్పుడు ఒక ఆయన అడుగుతా ఉన్నాడు. ನಾನು ಕೆಲವರು ನೋಡಿದಾಗ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. తెలియక అడుగుతా ఉన్నాడు, అన్న నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆరాధన మనము యేసుక్రీస్తుకు ఆరాధన చేయాలా వద్దా అని ప్రశ్న అడిగాడు. ಒಬ್ಬ ಸಹೋದರ ಬಂದು ಸಹೋದರೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕಾ ಅಲ್ವಾ ಅಂತ ನಾನು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದೆ. ఆ ప్రశ్నకి ఆ వ్యక్తి దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. సువార్థికుడు అంటే దేవుని ప్రతినిధి, బోధించేవాడు దేవుని ప్రతినిధి. సువార్థికుడు అంటే దేవర స్థానంలో నిలిచిపోయినటువంటి దేవర ప్రతినిధి. ఆయన
జ్ఞానం నుండి సందేశం రాకుండా పైనుండి గ్రంథం నుండి రావాలా. ಆತನು ತನ್ನ ಜ್ಞಾನದಿಂದ ಸುವಾರ್ತೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದೆ, ಮೇಲಿನಿಂದ ಅಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ರ ದೇವರ ಗ್ರಂಥದಿಂದ ಬಂದಿದ್ದಾಗಿರ್ಬೇಕು. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ಆದ್ರೆ ಆತನು ಏನ್ ಹೇಳಿದಂದ್ರೆ ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకి జ్ఞానాన్ని చూపించుకున్నాడు. ఆ వ్యక్తి కేಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ತನ್ನ ಜ್ಞಾನ ಪ್ರದರ್ಶನವನ್ನು ಮಾಡಿದ. నువ్వు ఏ ఆరాధన గురించి అడుగుతున్నావు? ನೀನು ಯಾವ ಆರಾಧನೆ ಬಗ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದೀಯಾ? పితరుల ఆరాధన గురించి అడుగుతున్నావా? ಪಿತೃಗಳ ಆರಾಧನೆ ಗುరించి ಕೇಳ್ತಾ ಇದೀಯಾ? ధర్మశాస్త్ర ఆరాధన గురించి అడుగుతున్నావా? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಆರಾಧನೆ ಗುరించి ಕೇಳ್ತಾ ಇದೀಯಾ? నువ్వు తూర్పు దేశపు జ్ఞానుల ఆరాధన గురించి అడుగుతున్నావా? ಮೂಡಣ ದೇಶದ ಜ್ಞಾನಿಗಳ ಆರಾಧನೆ గురించి ಕೇಳ್ತಾ ಇದೀಯా? వ్యర్థారాధన గురించి అడుగుతున్నావా? ವ್ಯರ್ಥ ಆರಾಧನೆ ಬಗ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದೀಯా? తెలియబడని ఆరాధన గురించి అడుగుతున్నావా? ತಿಳಿಯಲ್ಪಡದ ಆರಾಧನೆ ಬಗ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದೀಯా? సమరయుల ఆరాధన గురించి అడుగుతున్నావా? సమరదేవుల ఆరాధన ಬಗ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದೀయా? కొత్త నిబంధన ఆరాధన అడుగుతున్నావా? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ఆరాధన ಬಗ್ಗೆ ಕೇಳ್ತಾ ಇದೀయా? అప్పుడు ఏమైంది? ఆ వ్యక్తికి జవాబు రాక నాకు చాలా సంగతులు తెలియదు, ఈ సోదరునికి మాత్రం చాలా జ్ఞానం ఉంది అనేది మాత్రం తెలిసిందంటే. ನಮಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಕ್ಲಾರಿಟಿ ಸಿಕ್ಕಲ್ಲ, ಆದ್ರೆ ಈ ವ್ಯಕ್ತಿ ತುಂಬಾ ಜ್ಞಾನ ಇದೆ ಅನ್ನೋದು ಮಾತ್ರ ಗೊತ್ತಾಯ್ತು. అది చూపించుకున్నాడు తప్ప ఆ వ్యక్తికి జవాబు చెప్పలేకపోయాడు. ಆ ತನಗಿರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನವನ್ನು ಆತನು ತೋರ್ಪಡಿಸಿದ್ದಾನೆ ಬಿಟ್ಟರೆ ಆ ಸಹೋದರ ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆ ನೇರವಾಗಿ ಉತ್ತರ ಸಿಗಲಿಲ್ಲ. మనం ఆరాధన చేసేటప్పుడు బయలుదేరేటప్పుడు మనం ఎవరిని ఆరాధించాలో ముందుగా మనకు తెలియాలి. మనము ఆరాధించేది ఎవరిని? ನಾವು ಆರಾಧನೆಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಆರಾಧನೆ ಸಿದ್ಧರಾಗಬೇಕಾದ್ರೆ ನಾವು ಯಾರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ತಲೆಯಲ್ಲಿ ಇರ್ಬೇಕು. ఆరాధించేది ఎవరిని అని మనం ప్రశ్నించుకోవాలా. ನಾನು ಆರಾಧಿಸುತ್ತಿರುವುದು ಯಾರನ್ನು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನ ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. పితరులు ఎవరిని ఆరాధించారో, ಪಿತೃಗಳು ಯಾರನ್ನ ಆರಾಧಿಸಿದ್ರು, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న నిబంధన సంబంధులు ఎవరిని ఆరాధించారో, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕಾಲದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಡಂಬಡಿಕೆ ಜನರು ಯಾರನ್ನ ಆರಾಧಿಸಿದ್ರು, కృత నిబంధనలో ప్రభు ఎవరిని ఆరాధించమన్నాడో, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು ఆయనను మనం ఆరాధించాలి. ಆತನನ್ನು ನಾವು ಆರಾಧಿಸಬೇಕಾಗುತ್ತದೆ. కొంతమంది తన భార్యల్ని బాగా పొగిడినప్పుడు నువ్వు నన్ను ఆరాధించకంటాను. ಕೆಲವು ಜನ ಹೆಂಡತಿಯರು ಗಂಡಂದ್ರು ಹೊಗಳಿದಾಗ ನೀನು ನನ್ನ ಆರಾಧಿಸಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఆరాధించడం అనేది ఎక్కువ ఘనతకి అది సూచిస్తా ఉంది. ಅಂದ್ರೆ ಆರಾಧನೆ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ಜಾಸ್ತಿ ಹೊಗಳಿಕೆ, ಆ ಹೊಗಳಿಕೆಯನ್ನು ಸೂಚಿಸುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತಾರೆ. మనం ఉదయం నుండి దేవునికి ఔన్నత్యం అంతా చూసాం. ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೂ ದೇವರ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆಯನ್ನು ಕುರಿತು ಎಲ್ಲರೂ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೇವೆ. అవన్నీ ఎవరికి సొంతమో ఆయనను మనము ఆ లేఖనానుసారంగా ఎరగాలి ముందుగా. ಅದೆಲ್ಲ ಯಾರು ಸ್ವಂತವಾಗಿಯೋ ಆ ದೇವರನ್ನು ಲೇಖನಗಳ ಪ್ರಕಾರ ನಾವು ಅರಿಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. నేను ఆరాధించే దేవుడు అద్వితీయుడైనాడు. ನಾನು ಆರಾಧಿಸುವಂತ ದೇವರು ಅದ್ವಿತೀಯನಾಗಿರಬೇಕು. ఆయనకు సమానుడు ఎవరు లేరు. ಆತನಿಗೆ ಸರಿಸಮಾನವಾದವನು ಯಾರೂ ಇಲ್ಲ. ఆదివారం నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, ಆ ಭಾನುವಾರ ದಿನ ನಾನು ಆರಾಧಿಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ అని చెప్పి ఆరాధనకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ಆರಾಧನೆ ಕಾರ್ಯಕ್ಕೆ ಬಂದ ನಂತರ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? మా యొక్క మనసు, మా ఆలోచన ఇంటిపైన వర్షం వస్తుంది, బట్టలు ఆరేసినా ఏం చేయాలి? ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮನೆ ಮೇಲೆ ಇರುತ್ತೆ, ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ, ಬಟ್ಟೆ ಹಾರಾಗಿದೆ, ಏನ್ ಮಾಡ್ಬೇಕು? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో ఆరాధన జరగటం లేదు అక్కడ. ಪೂರ್ಣ ವಿವೇಕದಿಂದಲೂ, ಪೂರ್ಣ ಜ್ಞಾನದಿಂದಲೂ, ಪೂರ್ಣ ಬುದ್ಧಿಯಿಂದಲೂ, ಪೂರ್ಣ ಮನಸ್ಸಿನಿಂದಲೂ, ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದಲೂ ಅಲ್ಲಿ ಆರಾಧನೆ ನಡೀತಾ ಇಲ್ಲ. కొంత ఇంటి వైపు ఉంది హృదయము, కొంత ఇక్కడ ఉంది. ಸ್ವಲ್ಪ ಭಾಗ ಹೃದಯ ಮನಸ್ಸು ಮನೆ ಮೇಲಿದೆ, ಅರ್ಧ ಹೃದಯ ಮಾತ್ರ ಇಲ್ಲಿದೆ. మా హృదయము పూర్తిగా దేవుని పైన కేంద్రీకరించబడాలా. ಆರಾಧನೆಯಲ್ಲಿ ಹೃದಯವು ಮನಸ್ಸು ಅನ್ನೋದು ಪೂರ್ತಿಯಾಗಿ ದೇವರ ಮೇಲೆ ಕೇಂದ್ರೀಕೃತವಾಗಿರಬೇಕು. మా దేవుడు ఎవరో ముందు కన్ఫర్మ్ కావాలని నేను యేసుప్రభుని కూడా ఆరాధిస్తున్నా, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నా, ముగ్గురిని ఆరాధిస్తున్నా అంటే నీ ఆరాధికుడు ఎవరో ముందు నువ్వు గుర్తించాలా. ಸಂಧ್ಯಾ ದೇವರನ್ನು, ಮಗನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನು, ಪವಿತ್ರಾತ್ಮ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ನೀನು ಯಾರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೋ ಮೊದಲು ತಿಳ್ಕೋಬೇಕು. నపుంసకుడు ఆరాధించడానికి వస్తున్నాడు, ఆయన మనసులో ఎవరున్నారో ఆయనకు తెలుసు. ನಪುಂಸಕನು ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ, ಯೇಸುವಿಗೆ ಆತನ ಮನಸ್ಸಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೋ ಆತನಿಗೆ ಗೊತ್ತು. ఆయన ఏ నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలో ఆయనకు తెలుసు. ಯಾವ ಒಡಂಬಡಿಕೆ ಅನುಗುಣವಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು ಆತನಿಗೆ ಗೊತ್ತು. ఈ రోజు ఆదివారం రోజు మనకు ఆరాధన సమయము ఫలానా టైంకి ఉంది అంటే మనం ఏం చేస్తాము? బైబిల్ తీసుకొని మనం ఆరాధించడానికి వెళ్తున్నామని సిద్ధపడతాము, ఆదివారం వస్తాం. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಸಭೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಗಂಟೆಗೆ ಆರಾಧನೆ ಇರ್ತಂದ್ರೆ ನಾವು ರೆಡಿಯಾಗಿ ಬೈಬಲ್ ಹಿಡ್ಕೊಂಡು ಆರಾಧನೆ ಸಿದ್ಧರಾಗ್ತೇವೆ. శనివారం వస్తే నపుంసకుడు బయలుదేరతాడు, ಆ ಶನಿವಾರ ದಿನ ನಪುಂಸಕನು ಹೊರಟೋಗ್ತಾನೆ. ఆదివారం వస్తే మనం బయలుదేరతాము. ಭಾನುವಾರ ದಿನ ಕ್ರೈಸ್ತರಾಗಿ ನಾವು ಹೊರಟು ಬರ್ತೀವಿ. మనకు దేవుడు ఎవరో మనకు తెలిసి, మన నిబంధన ఏంటో మనకు తెలిసి, ನಮ್ಮ ದೇವರು ಯಾರು, ನಮ್ಮ ಒಡಂಬಡಿಕೆ ಏನೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿ అప్పుడు నిబంధనలో మనము జరిగించాల్సినటువంటి ఆ క్రమాన్ని ఎరగాల. ಆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಡೆಸಬೇಕಾದಂತ ಕ್ರಮವನ್ನು ನಾವು ಮೊದಲು ತಿಳ್ಕೋಬೇಕು. మనం జరిగించే 5 క్రమాలు మనందరికి తెలిసినట్టుగా
ప్రతి ఆదివారం మనం చేస్తూ ఉంటాం. ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಮ್ಗೆಲ್ಲರೂ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ 5 ಅಂಶ ಕ್ರಮಗಳು ನಮಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿವೆ. ప్రతి ఆదివారం ఈ 5 క్రమాన్ని మనం జరిగిస్తూ ఉంటాం. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಈ 5 ಅಂಶಗಳನ್ನು ನಾವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಸೇರಿಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. మేము యేసు ప్రభువును కూడా ఆరాధిస్తామనే వాళ్ళు కూడా ఈ 5 చేస్తారు, కొత్తది ఏం చేయరు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೂಡ ಆರಾಧನೆ ಮಾಡ್ತಿರೋರು ಕೂಡ ಇದೇ 5 ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನೇ ಮಾಡ್ತಾರೆ. ఆరాధించేటప్పుడు ముందుగా దేవునికి మనుషులకి మధ్యవర్తి ఉండాలా. ఆరాధించಬೇಕಾದ್ರೆ ಮೊದಲು ದೇವರಿಗೂ ಮನುಷ್ಯರಿಗೂ ಮಧ್ಯವರ್ತಿ ಇರುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. అతన్ని ప్రధాన యాజకుడు అంటారు. ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕನು, ಈ ಯಾಜಕನೆಂಬುದನ್ನು ಕರೀತಾರೆ. ఈ ప్రధాన యాజకుడు ద్వారా పంపించేది ఆరాధన అయితే తప్ప మరొక విధంగా ఆరాధన కాదు. ಪ್ರಧಾನ ಯಾಜಕನ ಮೂಲಕ ಕಲಿಸಲ್ಪಡುವುದು ಆರಾಧನೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ಮತ್ತೊಂದು ಆರಾಧನೆಯಾಗಿ ಪರಿಗಣಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ. కొంతమంది ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని కూడా మేము ఆరాధిస్తున్నాం, అదే సమయంలో దేవుడిని ఆరాధిస్తున్నాం అంటున్నారు. ಪ್ರಧಾನ ಯಾಜಕನನ್ನು ಆರಾಧಿಸ್ತೀವಿ, ಆ ಪ್ರಧಾನ ಯಾಜಕರ ಮೂಲಕ ದೇವರನ್ನು ಕೂಡ ಆರಾಧಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ మీరు ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? ఆయన కూడా దేవత్వం గల ఒక దేవుడే కదా. బ్రదర్ ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తును కూడా దేవత్వం ఒక దేవుడಲ್ಲ. అలాగే తండ్రి దేవుడు కూడా దేవుడే కదా. ಹಾಗಾದ್ರೆ ತಂದೆ ದೇವರು ಕೂಡ ದೇವರಲ್ವಾ? ఇద్దరు దేవుడిని ఆరాధిస్తే బహుదేవత ఆరాధన అవుతుంది కదా. ಇಬ್ಬರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ಬಹುದೇವತೆ ಆರಾಧನೆ ಆಗುತ್ತೆ. బహుదేవత ఆరాధన గ్రంథం ఒప్పుకుంటుందా? ಬಹುದೇವತೆ ಆರಾಧನೆಯನ್ನು ದೈವ ಗ್ರಂಥ ಆಮೋದನೆ ಮಾಡುತ್ತಾ? లేదు, ఒప్పుదేనా. నిరంతరం ఉండే దేవుణ్ణి, నిరంతరం ఉండే ప్రధాన యాజకుడు ద్వారా నరుడు ఆరాధించేవాడే ఉంటాడు. నిరంతరವಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವರನ್ನು, ನಿರಂತರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಧಾನ ಯಾಜಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನರವರ್ಷನು ఆరాధన ಮಾಡಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ఆరాధనలకు మనం వచ్చేటప్పుడు ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు ప్రార్థనలో నా అప్పులు పోవాలి, నాకు పిల్లలు కొట్టాలి, నా సమస్యలు పోవాలని ఆదివారం రోజు ఈ భౌతికమైన వాటి గురించి మనం అడుగుతూ ఉంటాం. ಭಾನುವಾರ ದಿನ ಆರಾಧನೆ ಬಂದಾಗ ನನ್ನ ಸಾಲಗಳು ಹೋಗಬೇಕು, ಮಕ್ಕಳು ಇರಬೇಕು, ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಭೌತಿಕವಾದ ವಿಷಯಗಳನ್ನು ಅಪೇಕ್ಷೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఇక్కడ కొంచెం ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి గారిని మనం పిలిచాం, సన్మానానికని పిలిచాం అనుకోండి. ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రిని ನಾವು ಸನ್ಮಾನಿಸಲಿಕ್ಕೆ ಕರೆದಿದ್ದೀವಿ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ. పిలిచిన తర్వాత నువ్వు నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, నాకు పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన అడగటం అవమానించటం. ఆ వ్యక్తిని కరెదు ನನಗೆ డబుల్ ఫ్లాట్ కొట్టిಲ್ಲ, పెన్షన్ కొట్టిಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅದು ಕುರಿತು ಕೇಳಿದ್ರೆ ఆ వ్యక్తిని ನಾವು అవమానపరిస్తాం. సన్మానం కాదది, అది సన్మానం అಲ್ಲ. ఆదివారం ఆరాధన చేయడానికి వస్తున్నామని చెప్పి ఆరాధన చేయకుండా దేవుడి నువ్వు నాకు అది ఇయ్యు, ఇది ఇయ్యు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనటం అనేది అది అవమానించడం తప్ప ఆరాధించడం కాదు. ಭಾನುವಾರ ದಿನ ಆರಾಧನೆ ಬಂದು ದೇವರನ್ನ ಆರಾಧಿಸಿಬಿಟ್ಟು ದೇವರನ್ನ ಅದು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಇದು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಇದು ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರನ್ನ ಸನ್ಮಾನಿಸಿದಾಗ ಆರಾಧಿಸಲ್ಲ, ಅದನ್ನ ಅವಮಾನ ಪಡಿಸ್ತಾರೆ. అవి అడగడానికి 6 రోజులు ఉన్నాయి. ಅದು ಕೇಳಬೇಕು ಮಿಟ್ಟು ದಿನಗಳಿವೆ. నీకు ఆదివారం దేవుడిని ఆరాధించడానికి పెట్టాడు. ಅದು ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಿ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలా, దేవరನ್ನು ದೇವರಾಗಿ ಆರಾಧಿಸಬೇಕು. తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా చూసే నీవు, ತಾಯಿಯನ್ನು ತಾಯಿಯನ್ನಾಗಿ, ತಂದೆಯನ್ನು ತಂದೆಯನ್ನಾಗಿ ನೋಡುವಂತ ನೀನು దేవునిని దేవునిగా ఎందుకు చూడలేకపోతున్నావు? దేవరನ್ನು ದೇವರಾಗಿ ಯಾಕೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ? అలాగే దేవుణ్ణి దేవునిగా చూడకుండా నువ్వు వచ్చి ఆరాధన చేస్తే నీ ఆరాధన కాదు. ದೇವರನ್ನು ದೇವರಾಗಿ ನೋಡದೆ ಒಂದರಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ಅಂತ ಆರಾಧನೆ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే 2 ప్లేసులు ఉంటాయి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಮತ್ತು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಎಂಬ 2 ಭಾಗಗಳು ಇರ್ತವೆ. దీని యొక్క ఇది ఛాయ మాత్రమే, నిజ స్వరూపం కొత్త నిబంధనలో వేరుగా ఉంటది. ಅದು ಬರೀ ನಿರಳಾಗಿರುತ್ತೆ, ಅದರ ನಿಜವಾದಂತ ಅರ್ಥವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರ್ತದೆ. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, కొత్త నిబంధనలో సంఘానికి గుర్తు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸಭೆಗೆ ಸೂಚನೆ ಆಗಿದೆ, ಗುರುತಾಗಿದೆ. అతి పరిశుద్ధ స్థల దేవుని సన్నిధి పరలోకమునకు గుర్తుగా ఉంది. అతి పరిశుద్ధ స్థలము ప్రధాన ముందు దేవుని నివాస స్థానమైనటువంటి పరలోకానికి గుర్తుగా ఉంది. అక్కడున్న అహరోను యాజకత్వం, ప్రధాన యాజకత్వము మన ప్రధాన యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వానికి గుర్తుగా ఉంది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಆರೋನ ಪ್ರಧಾನ ಯಾಜಕತ್ವವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಪ್ರಧಾನ ಯಾಜಕತ್ವಕ್ಕೆ ಗುರುತಾಗಿರುತ್ತದೆ. ఇక్కడ 12 రొట్టెలు బల్ల ఉంటది, ఒకవైపు 6న మరొక వైపు 6న రొట్టెలు పెడతారు. ఇది ప్రభు బల్లకు గుర్తుగా ఉంది. ಅಲ್ಲಿ 12 ರೊಟ್ಟಿಗಳು ಇರ್ತವೆ, ಒಂದ್ ಕಡೆ 6 ರೊಟ್ಟಿ, ಇನ್ನೊಂದ್ ಕಡೆ 6 ರೊಟ್ಟಿ ಇರ್ತವೆ. ಇದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನ ನೇಮಿಗೆ ಗುರುತಾಗಿರುತ್ತದೆ. ఇక్కడ 7 దీప వృక్షం ఉంటది, ఒక దాంట్లో నూనెసి 7కి వెళ్ళిపోతారు అనమాట. ఈ దీపము వెలుగులో వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. ಅಲ್ಲಿ ದೀಪಸ್ತಂಭ ಇರುತ್ತೆ, 7 ದೀಪಗಳು ಇರ್ತವೆ, ಒಂದರ ಎಣ್ಣೆ ಹಾಕಿದ್ರೆ ಎಲ್ಲ ಹೋಗುತ್ತೆ, ಆ ಬೆಳಕಲ್ಲೇ ಅವ್ರು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఈ దీపముల ఈ వెలుగులో 7 దీపముల వెలుగులో యాజకుల పరిచర్య, ಈ 7 ದೀಪಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ಯಾಜಕನ ಸೇವೆಯು, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వెలుగులో పరిచర్య, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಬೆಳಕಿನಲ್ಲಿ ಸೇವೆಗೆ ಅದು ಗುರುತಾಗಿರುತ್ತದೆ. అలాగనే దాన్ని మరొక మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన యొక్క వెలుగులో పరిచర్య, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬೆಳಕಿನಲ್ಲಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸೇವೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪರಿಗಣಿಸಬಹುದು. అక్కడున్న
అక్కడ ఉన్నటువంటి అహరోను క్రమము రాబోయే మెల్కీసెదెకు క్రమానికి కూడా గుర్తుగా ఉంది. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆರೋನನ ಪ್ರಧಾನ ಯಾಜಕತ್ವವು ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಮೆಲ್ಕಿಸೆದೆಕನ ಕ್ರಮದ ಯಾಜಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಧಾನ ಯಾಜಕತ್ವಕ್ಕೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ ఉన్నటువంటి నిబంధన రాబోయే కొత్త నిబంధనకు గుర్తుగా ఉంది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಆ ಒಡಂಬಡಿಕೆಯು ಬರುವಂತಿರ್ತಕ್ಕಂಥ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ ప్రతిరోజు వేయబడుతున్నటువంటి ధూపము రాబోయే కొత్త నిబంధనలో ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. ಅಲ್ಲಿ ಹಾಕಲ್ಪಡ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿದಿನದ ಆ ಧೂಪ ದ್ರವ್ಯವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ ఉన్నటువంటి యాజకులు చేతులు కాళ్ళు కడుక్కొని బలులు అర్పిస్తూ ఉంటారు. అది రాబోయే దినాల్లో కొత్త నిబంధనలో బాప్తిస్మమునకు గుర్తుగా ఉంది. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಯಾಜಕರು ಪ್ರತಿನಿತ್ಯ ತಮ್ಮ ಕೈಕಾಲು ಮುಖಗಳನ್ನು ತೊಳೆದುಕೊಂಡು ಬಲಿಗಳನ್ನು ಯಜ್ಞಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದು ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ದೀಕ್ಷಾಸ್ನಾನಕ್ಕೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ వారు అర్పించేటువంటి గొర్రె బలి పశువు ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో దేవుని గొర్రె పిల్లకు గుర్తుగా ఉంది. ಅಲ್ಲಿ ಅವರು ಅರ್ಪಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕುರಿ ಮೇಕೆ ಆ ಬಲಿಗಳು ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಬಲಿಗೆ ಅವು ಗುರುತಾಗಿರ್ತವೆ. ఇక్కడ ఉన్నటువంటి నిబంధన మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನೀವು ಒಡಂಬಡಿಕೆ ಮಂಜೂಷವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಗುರುತಾಗಿದೆ. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము కొత్త నిబంధన సంఘానికి గుర్తుగా ఉంది. ఆత్మ సంబంధం యెరూషలేముకి ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಯೆರೂಷಲೇಮು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಯೆರೂಷಲೇಮು ಎಂಬ ಸಭೆಗೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి మనం ఆలోచన చేయాలి. బలిపీఠం ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಬಲಿಪೀಠದ ಯಜ್ಞವೇದಿ ಬಗ್ಗೆ ನಾವೆಲ್ಲ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. బలిపీఠాన్ని గురించి దేన్ని పోల్చాలో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಇರ್ತಕ್ಕಂಥ ಯಜ್ಞವೇದಿಯು ಬಲಿಪೀಠ ಅನ್ನೋದು ಯಾವುದಕ್ಕೆ ಹೋಲಿಕೆ ಆಗಿದೆ? నేను ఇన్ని చెప్పాను, ఇది ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి. ನಾನು ಇಂತೆಲ್ಲ ಹೇಳಿದ್ದೀನಿ, ಆ ಯಜ್ಞವೇದಿಯ ಕುರಿತು ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఈ బలిపీఠము శిలోపురుషని కొంతమంది అంటున్నారు. ಈ ಯಜ್ಞವೇದಿಯು ಕೆಲವು ಜನ ಹೇಳ್ತಾರೆ ಅದು ಶಿಲುಬೆಯ ಗುರುತು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. కొంతమంది కాదు ప్రకటన గ్రంథంలో బలిపీఠం చెప్పటం వింటినేని అది భూమికి గుర్తు అని చెప్తా ఉన్నారు. ಆ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬಲಿಪೀಠದ ಕೆಳಗೆ ಆ ಧ್ವನಿಗಳ ಕೇಳಿದ್ರೆ ಅದು ಭೂಮಿಗೆ ಗುರುತು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. నేను అన్ని జనరల్ గా చెప్తూ నేను సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. ನಾನೆಲ್ಲ ಕೂಡ ಬಾಯಿ ಮಾತಲ್ಲಿ ಹೇಳಿ ಈ ವಿಷಯವನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ దేవుని చిత్తం అయితే దాని గురించి సోదరులకు అవకాశం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తారు. ದೇವರ ಚಿತ್ತವಾದ್ರೆ ಸಮಯ ಸಿಕ್ಕಾಗ ಸಹೋದರರ ಬಗ್ಗೆ ವಿವರವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. 23వ వచనం 2ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ಆ ಯೇಸು ದೇವರ ತಿರುಸಂಕಲ್ಪಕ್ಕೂ ಭವಿಷ್ಯತ್ ಜ್ಞಾನಕ್ಕೂ ಅನುಸಾರವಾಗಿ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಲು ನೀವು ಅನ್ಯ ಜನರ ಕೈಯಿಂದ ಆತನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಕೊಂಡಿರಿ. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం మరియు ఆయన భవిష్యత్ జ్ఞానం అని 2 పదాలు వాడాడు. ಈಗ ದೇವರ ಒಂದು ಸಂಕಲ್ಪ ಆತನ ಭವಿಷ್ಯತ್ ಜ್ಞಾನ ಎಂಬ 2 ಶಬ್ದಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿದ್ದಾನೆ. ఇలాంటి బలిపీఠానికి గుర్తుగా ఎవరు యేసు ప్రభు వారిని బలి అర్పించడానికి బలవంతంగా అర్పించే పరిస్థితి లేదు. యేసు ప్రభు బలి బలవంతంగా జరగలేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಯಜ್ಞವು ಬಲಾತ್ಕಾರವಾಗಿ ನಡೆದಿದ್ದು ಅಲ್ಲ. ఈ యొక్క బలిపీఠం ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క అనాది సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానము నుండి క్రీస్తు బలి ఏర్పాటైంది తప్ప దానికి ఎలాంటి గుర్తులు లేవు. ಈ ಯಜ್ಞವೇದಿಯು ದೇವರ ಸ್ಥಿರ ಸಂಕಲ್ಪ ಆತನ ಭವಿಷ್ಯತ್ ಜ್ಞಾನದ ಪ್ರಕಾರ ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಏರಿಸಿದ್ದಾರೆ ಬಿಟ್ಟರೆ ಅದಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದ ಗುರುತಿಲ್ಲ. దేవుని యొక్క సంకల్పంలో ఆయన భవిష్యత్ జ్ఞానంలో క్రీస్తు బలి లేకపోతే బలి జరిగే అవకాశమే లేదు. ದೇವರ ಒಂದು ಅನಾದಿ ಸಂಕಲ್ಪ ಮತ್ತು ಆತನ ಭವಿಷ್ಯತ್ ಜ್ಞಾನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಯಜ್ಞ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆತನ ಯಜ್ಞ ನಡೆಯುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అలాగున రక్తంలో కడగబడి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము రాజులు యాజకులు అనే 2 పదవులు కలిగి ఉన్నాము. ಅಂತಹ ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟಂತ ನಾವು ಅರಸರು ಯಾಜಕರು ಎಂಬ 2 ಪದವಿಗಳನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. రాజులుగా మనము ఏ దేశానికి రాజులం? ನಾವು ಅರಸರಾಗಿ ಯಾವ ದೇಶಕ್ಕೆ ಅರಸರು? మన గురించి రాజులని చెప్పబడింది కదా, మనం ఏ దేశానికి వెళ్తున్నాం? ನಮ್ಮ ಬಗ್ಗೆ ಅರಸರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ರೆ ನಾವು ಯಾವ ರಾಜ್ಯಕ್ಕೆ ಅರಸರು? పరలోక ఇప్పుడు ಮತ್ತೆ అపొస్తలుల కార్యం 2:36 ఏమన్నాడు? ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ 2:36 ఏం ಹೇಳಿದಾನೆ? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ನೀವು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದಂತ ಯೇಸುವನ್ನೇ ದೇವರು ಕರ್ತನನ್ನಾಗಿ ಒಡೆಯನನ್ನಾಗಿ ನೇಮಿಸಿದ್ದಾರೆ. ప్రభువుగాను అనే పదం వాడాడు, తర్వాత క్రీస్తుగాను అనే పదం 2 పదాలు వాడాడు. ఇక్కడ ಕರ್ತನು ಹಾಗೂ ಕ್ರಿಸ್ತನು ಎಂಬ 2 ಶಬ್ದಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿದ್ದಾರೆ. ప్రభువుగాను అంటే లోకానికి రాజు, ಕರ್ತನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಲೋಕಕ್ಕೆ ಅರ್ಥನು. క్రీస్తు అంటే సంఘానికి రాజు. ಕ್ರಿಸ್ತನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಸಭೆಗೆ ಅರ್ಥನು. అటు లోకాన్ని ఆయన వెళ్తున్నాడు, ఇటు సంఘాన్ని ఆయన వెళ్తున్నాడు. ಅಂದ್ರೆ ಈ ಕಡೆ ಲೋಕವನ್ನು ಆತನೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಸಭೆಯನ್ನು ಆತನೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మూడోది పరలోకంలో దూతలపైన శక్తులపైన ప్రధాన అందరికైనా అధికారి ఆయనే. ಮೂರನೇದಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೂತರು ಶಕ್ತಿಗಳಿದೆ, ಅದರ ಮೇಲೆ ಕೂಡ ಆತನೇ ಅರ್ಥನಾಗಿದ್ದಾನೆ. మనం దేనికి రాజులం? ನಾವು ಯಾವುದಕ್ಕೆ ಅರ್ಥ? ఒకడు దేని చేత జయించబడనో దానికే దాసుడు అన్నాడు.
ಒಬ್ಬನು ಯಾವುದನ್ನು ಜಯಿಸ್ತಾನೋ ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. పాపం చేయి ప్రతివాడు పాపం దాఖలు అన్నాడు యేసు. ಪಾಪವನ್ನು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪಾಪಕ್ಕೆ ದಾಸನು ಗುಲಾಮ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. మనము దేనికి రాజులం అంటే పాపం పైన రాజులం. ನಾವು ಯಾವುದಕ್ಕೆ ಅರ್ಥವಂದ್ರೆ ಪಾಪದ ಮೇಲೆ ನಾವು ದೊರೆಗಳಾಗಿದ್ದೇವೆ. పాపం మనల్ని ఓడించిందా మేము దాసులము, అది రాజు. ಪಾಪವು ನಮ್ಮನ್ನು ಸೋಲಿಸಿದ್ದಾರೆ, ನಾವು ಅದಕ್ಕೆ ಗುಲಾಮರಾಗ್ತೀವಿ, ನಾವು ಅದಕ್ಕೆ ದಾಸರಾಗ್ತೀವಿ. ఒకవేళ పాపాన్ని మనము ఓడిస్తే మనకు అంటకుండా బ్రతికితే మనం రాజులం. ಪಾಪವನ್ನು ಅಂದ್ರೆ ನಾವು ಓಡಿಸಿ ಜಯಿಸಿದ್ದಾರೆ, ಅದರ ಮೇಲೆ ನಾವು ಅರ್ಥ. ఈ శరీర కోరికలను మనము చంపి దాన్ని ఏలిన ఎడల శరీరము మనకు దాసుగా లేక బానిసగా ఉంటది, మనం దానిపైన ఏలుబడి ಈ చేస్తాం. ಶರೀರದ ಇಚ್ಛೆಗಳನ್ನು ನಾವು ಸಾಯಿಸಿ ಅದನ್ನು ಜಯಿಸಿದ್ರೆ ಆ ಶರೀರದ ಆಸೆಗಳಿಗೆ ನಾವು ಅರ್ಥರಾಗ್ತೀವಿ. శరీరాజ నేత్రాజ జోపు డంబమని అస్త్రాన్ని అపోయి ప్రయోగిస్తే దాన్ని మనం పడకుండా దాన్ని తప్పించుకోవడం ద్వారా దాన్ని ఏలుబడి చేసే రాజులై ఉంటాం. ಶರೀರಾಸೆ ಕಣ್ಣಿನಾಸೆ ಈ ಬದುಕು ಬಣ್ಣ ಡಂಬ ಎಂಬ ಈ ಅಸ್ತ್ರವನ್ನು ಸೈತಾನ ಉಪಯೋಗಿಸಿದಾಗ ಅವುಗಳನ್ನು ಜಯಿಸಿದಾಗ ಅವುಗಳನ್ನು ಜಯಿಸಿ ನಾವು ಅರ್ಥರತೆ ಕಟ್ತೀವಿ. అలాగున మనము ఆత్మ సంబంధమైన పరిపాలన చేసే రాజులుగా పెట్టండి. ಆ ರೀತಿಯಾಗಿ ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಆಡಳಿತ ಮಾಡತಕ್ಕಂಥ ಅರ್ಥರನ್ನಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ఇప్పుడు ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ. మందిరంలో మనము యాజకులుగా ఉండి ఆరాధన చేస్తున్నాం. ಈಗ ಯಾಜಕರಾಗಿ ಮಂದಿರದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. మొట్టమొదటిగా మనం ఇస్తున్న మొదటి బలి, రెండో బలి, మూడో బలి, 4 బలులను మనం ఆలోచన చేస్తాం. ಈಗ ನಾವು ಕೊಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ 4 ಬಲಿಗಳನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. 5 ಮೊದటిది 5 బలుల గురించి మనం ఆలోచన చేస్తాం. 5 ಬಲಿಗಳ ಯಜ್ಞಗಳನ್ನು ಕುರಿತು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. రోమియోలకు 12వ అధ్యాయం మొదటి వచనంలో ರೋಮಾಪುರದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನವನ್ನು ನಾವು సజీవ యాగముగా మీ శరీరం అన్నాడు. ಸಜೀವ ಯಜ್ಞವಾಗಿ ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. యాగం అంటే బలి. ಯಾಗ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಜ್ಞ. ఆత్మ సంబంధంగా మనం యాజకులుగా ఉండి బలులు అర్పిస్తున్నాం. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಯಾಜಕರಾಗಿದ್ದುಕೊಂಡು ನಾವು ಯಜ್ಞಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. కాబట్టి బైబిల్లో 2 రకాల ఆరాధన ఉంది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ 2 ವಿಧವಾದ ಆರಾಧನೆಗಳಿವೆ. ఒకటి సంఘముతో ఆరాధన, సంఘంతో కలిసి చేసే ఆరాధన. ಸಭೆಯೊಂದಿಗೆ ಸೇರಿ ಮಾಡತಕ್ಕಂಥ ಆರಾಧನೆ. అదే విధంగా వ్యక్తిగతంగా చేసే జీవిత ఆరాధన. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಮಾಡತಕ್ಕಂಥ ಜೀವಿತ ಆರಾಧನೆ ಹೊಂದಿದೆ. ఒక్కసారి ప్రారంభిస్తే అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటది. ಒಂದು ಬಾರಿ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರೆ ಜೀವಿತ ಕಾರ್ಯವೆಲ್ಲ ನಡೀತಾ ಇರುತ್ತೆ. సంఘంలో వస్తే ఆదివారం సమయానికి ప్రారంభించి సమయానికి ముగించేది సంఘంతో కలిసి చేసే ఆరాధన. ಸಭೆಗೆ ಬಂದಾಗ ಸಮಯಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಸಮಯಕ್ಕೆ ಮುಗಿಸೋಲ್ಲ ಸಭೆಯೊಂದಿಗೆ ಸೇವೆ ಮಾಡತಕ್ಕಂಥ ಆರಾಧನೆ. ఆ రోజు మనము దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి దేవుని ఔన్నత్యాన్ని ఎరిగి ఆయననే మొదటి స్థానంగా కేంద్రంగా పెట్టి ఆయనకు లోబడుతున్నామే, అది ఆరాధన. ದೇವರನ್ನು ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟು ಅದರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅದರ ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ಅದನ್ನು ಒಳಪಡ್ತಾ ಇದ್ದ ಅದು ದೇವರಿಗೆ ಮಾಡತಕ್ಕಂಥ ಆರಾಧನೆ. దేవుని స్థితిని తీసుకొచ్చి ప్రభుకు పరిశుద్ధాత్మకు అప్లై చేసామంటే ఆరాధన చెల్లుబాటు కాదు. ದೇವರ ಸ್ಥಿತಿಯನ್ನು ತಂದು ಪವಿತ್ರಾತ್ಮನಿಗೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೂ ಅಪ್ಲೈ ಮಾಡಿದ್ರೆ ಆರಾಧನೆ ಅದು ಅಂಗೀಕರಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ. దేవుణ్ణి దేవునిగా గుర్తించి లోబడటమే ఆరాధన. ದೇವರನ್ನು ದೇವರಾಗಿ ಗುರುತಿಸಿ ಒಳಪಡುವುದೇ ಆರಾಧನೆ. దానియేలు గ్రంథంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలకి ఒకరోజు ఒక సమస్య వస్తుంది. దానియేలు పుస్తకంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక సమస్య బರುತ್ತೆ. ఆ సమస్య ఏంటంటే మీకు అగ్నిలో వేస్తానంటాడు. ఆ సమస్య ఏంటంటే బెంకిలో వేస్తాను అంటాడు. అప్పుడు వారిచ్చే సమాధానం ఏంటంటే ప్రార్థన చేయలేదు మనలాగా వాళ్ళు. ಅವರು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಸಮಾಧಾನ ಅಂದ್ರೆ ನಮ್ಮಾಗಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. అయ్యా నాకు వస్తున్న శోధనలు తీసేయని అనలేదు వాళ్ళు. ಅಯ್ಯಾ ನನಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಶೋಧನೆಗಳು ತೆಗೆದಾಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. దేవుడు ఈ శోధనలు లేక ఈ ప్రమాదాన్ని తొలగించే సమర్థులని వాళ్ళకి తెలుసు. ಈ ಶೋಧನೆ ಗಂಡಾಂತರದಿಂದ ದೇವರು ಪಾರು ಮಾಡತಕ್ಕಂಥ ಸಮರ್ಥನೆ ಎಂಬ ವಿಚಾರ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತು. మనం చదువుకున్న ఈ లిస్ట్ అన్ని మన చేతిలో, బైబుల్ మన చేతిలో ఉంది. ఇది మనకు తెలిసినట్టు వాళ్ళకి కూడా దేవుని ఔన్నత్యం తెలుసు. ಈ ರೀತಿಯಾಗಿ ಇವತ್ತು ನಮ್ಮ ಸತ್ಯವೇದ ಕೈಯಲ್ಲಿದೆ, ಅದನ್ನು ಓದ್ತಿದೆ, ದೇವ್ರ ಬಗ್ಗೆ ಔನ್ನತ್ಯ ನಮ್ಗೆ ಗೊತ್ತಾ ಇದೆ. ನಮ್ಗೆ ಗೊತ್ತಿರುವಾಗ ಅವರು ಕೂಡ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಗೊತ್ತು. దేవుని ఔన్నత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుడు అద్వితీయుడని ఆజ్ఞ వాళ్ళకు ఉంది. ದೇವರ ಔನ್ನತ್ಯ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದೆ, ಆದ್ದರಿಂದ ಅದ್ವಿತೀಯ ಎಂಬ ಆಜ್ಞೆ ಅವ್ರಿಗಿದೆ. అందుకు వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా ఆయన స్థానం ఆయనదే. ಒಂದು ವೇಳೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಸಮರ್ಥನು, ರಕ್ಷಿಸಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ರಕ್ಷಿಸದೇ ಇದ್ರು ಆತನ ದೇವರು ಸ್ಥಾನವಾಗಿ ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. అది ఆరాధించడం అంటే. ಅದು ಆರಾಧಿಸುವುದಂದ್ರೆ దేవుణ్ణి దేవునిగా గుర్తించి జీవించడం ఆరాధన. ದೇವರನ್ನು ದೇವರಾಗಿ ಗುರುತಿಸಿ ಜೀವಿಸುವುದೇ ಆರಾಧನೆ. దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా సంఘంలో జరిగించే కార్యక్రమమే ఆరాధన. ದೇವರನ್ನು ದೇವರಾಗಿ ಗುರುತಿಸಿ ఆయన ಕೊಡ್ತಕ್ಕಂಥ ಆಜ್ಞೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆಸುವುದೇ ಸಭೆಯಲ್ಲಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಆರಾಧನೆ. సంఘంతో కలిసి నువ్వు ఆజ్ఞల్లో పడితే సంఘ ఆరాధన. సభೆಯಲ್ಲಿ ಸೇರಿ ಆಜ್ಞೆಗೆ ಒಳಪಟ್ಟು ಮಾಡಿದ సభೆ ఆరాధನೆ. నీ వ్యక్తిగతంగా నువ్వు బలు అర్పించేది జీవిత ఆరాధన. వ్యక్తిగతವಾಗಿ యజ్ఞಗಳನ್ನು ಮಾಡುವುದು జీవిತದ ఆరాధನೆ. ఇది రోమపత్రిక 12:1 చెప్పాడు, సజీవ యాగంగా నీ దేహాన్ని దేవునికి సమర్పించు. రోమపత్రిక 12:1 సజీవ యజ్ఞమన్నాడు, నీ దేహమును సమర్పించమన్నాడు. సజీవంగా ఉన్నప్పుడే యజ్ఞం చేయమన్నాడంటే దీని మీద పెట్రోల్ డీజిల్ వేసుకుని కాల్చేయమన్నాడు దాని అర్థం కాదు. సజీవ యజ్ఞవాది దేహమును ఉంచినంటే పెట్రోల్ కిరోసిన్ ಹಾಕೊಂಡು ಅದನ್ನು ಸಾಯಿಸುವುದು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಅಲ್ಲ. బ్రతికి
బ్రతికి ఉండగానే ఈ దేహము దేవుని కొరకు వాడబడాలి. ನಾವು ಜೀವಂತವಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಈ ದೇಹವು ದೇವರಿಗೋಸ್ಕರ ದೇವರಿಗೋಸ್ಕರ ಅರ್ಪಣೆ ಆಗಬೇಕು. కొందరి దేహాలు డీజే పైన ఊగుతుంటాయి, ಕೆಲವರು ದೇಹಗಳು ಅದ್ರ ಮೇಲೆ ಅಲ್ಲಾಡ್ತಾ ಇರ್ತವೆ. కానీ దేవుని కుమారులుగా ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క దేహము దేవుని కొరకు ఉత్తమమైన దాని కొరకు వాడబడుతుంటుంది. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅವರ ದೇಹಗಳು ಉತ್ತಮವಾದಂತ ದೇವರ ಕಾರ್ಯಗಳಿಗೋಸ್ಕರ ಉಪಯೋಗ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ఇక రెండో బలి గురించి హెబ్రీయులకు 13వ అధ్యాయంలో ಎರಡನೇ ಬಲಿಯನ್ನು ಕುರಿತು ಹೆಬ್ರಿಯರ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ స్తుతియాగం మర్చిపోకూడని 15 అంటాడు. ಸ್ತುತಿ ಯಜ್ಞವನ್ನು ಮಾಡೋದು ಮರೆಯಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. స్తుతి అనేది ఏంటి? ಸ್ತುತಿ ಅನ್ನೋದೇನು? యాగం. ಯಾಗ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. స్తోత్ర బలి ಅಥವಾ స్తుతి యాగం. ಸ್ತೋತ್ರ ಬಲಿ ಅಥವಾ ಸ್ತುತಿ ಯಾಗ ಎಂಬುದಾಗಿ 13 దేవుని విరిగిన మనస్సు అంతరంగంలో నుండి వచ్చే పలుకు, అంతరంగం నుంచి వచ్చే ఆ పలుకు స్తుతి యాగం అన్నమాట. స్తుతించటం, పొగడటం. ಅಂತರಾಳದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಆ ನುಡಿ ಏನಾಗಿದೆ ದೇವರ ಸ್ತುತಿಸುವುದಾಗಿರ್ತದೆ. అలాగనే అంతరంగం నుండి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు సమర్పించడం అనేది ఒక బలి ఉంది యాజకుడుగా మన పని. ಅಂತರಂಗದಿಂದ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸುವುದು ಒಂದು ಯಜ್ಞವಾಗಿದೆ. మూడవదిగా అక్కడే 16వ వచనంలో ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, రెండు చెప్పేశాడు అక్కడే. ఉపకార ధర్మವನ್ನು ಎರಡು ವಿಷಯಗಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಉಪಕಾರ ಮತ್ತು ಧರ್ಮವನ್ನು. ఉపకారము బలే, ధర్మము బలే. ఉపకారము యజ్ఞವೇ, ధర్మము కూడా యజ్ఞవೇ. ఉపకారం చేయండి, ఉపకారವನ್ನು ಮಾಡ್ರಿ. మీకు వీళ్ళు అవకాశం ఉంటే ధర్మం చేయండి. ನಿಮ್ಗೆ ಅವಕಾಶ ಇದ್ದರೆ ಧರ್ಮವನ್ನು ಮಾಡ್ರಿ. అది దేవుని దృష్టికి బలి ఉంది. అది ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಒಂದು ಯಜ್ಞವಾಗಿದೆ. మనం యాజకులుగా ఉండి 4లో దేన్ని జరిగిస్తున్నాము? యాజకురాగిಕೊಂಡು ಯಾವ బలిಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ఈ దేహం దేవుని కోసం ఇవ్వకపోతే నువ్వు యాజక పదవికి లెక్క చెప్పుకోవాలి దేవునికి. దేహವನ್ನು ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸಲಾದ್ರೆ ಯಾಜಕರಾಗಿ ನಿನ್ನ ದೇಹದ ಬಗ್ಗೆ ದೇವರಿಗೆ ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು. యాజకత్వ లెక్క అడగతాడు వచ్చి ప్రభు. యాజకత్వ లెక్క ಕೇಳ್ತಾನೆ. యేసు ప్రభు వచ్చి రాజరికపు యొక్క లెక్క అడుగుతాడు. యేసుక్రీస్తు ಬಂದಾಗ ಅರ್ಥತ್ವದ ಲೆಕ್ಕವನ್ನು ಕೇಳ್ತಾನೆ. బెల్షస్సర్ అనే వ్యక్తి నెబుకద్నెజర్ యొక్క మనవడు, కుమారుడు ఎవెల్మెరోదకు మనవడిని త్రాసులో పెట్టి తూచితే తక్కువ కనపడ్డాడంట. ఆ నెబుకద్నెజర్ మొహమ్మద్‌రాదంత ఆ బెల్షస్సర్‌ನ ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ಇಟ್ಟು ತೂಕ ಮಾಡಿದ ಕಡಿಮೆ ಕಣ್ಣಂತೆ. త్రాసులో పెట్టి తూచడం అంటే ఆయనకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఉన్నాడా లేదని కొలిచాడంట. ఆ తక్కడిಯಲ್ಲಿ ತೂಕ ಮಾಡೋದು ನಾನು ಕೊಟ್ಟಂತ ಆಜ್ಞೆಗಳ ಪ್ರಕಾರ ಇದನ್ನ ಇಲ್ಲ ಅಂತ ಅಳತೆ ಮಾಡೋದು. అప్పుడు బెల్షస్సర్ తక్కువ కనబడ్డాడు. ఆಗ బెల్షస్సర్‌ನ మనసులో కడిಮೆ ಕಾಣಿಸಿತು. అలాగన ఈ యొక్క మన రాజరికం కూడా ఒక రోజు యేసు ప్రభు వచ్చి మనకు లెక్క అడుగుతాడు. ಒಂದಿನ ಕರ್ತನಾದ ಯೇಸು ಬಂದಾಗ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಲೆಕ್ಕವನ್ನು ಕೇಳ್ತಾನೆ. ఆ రోజు మనల్ని కూడా వేసి తూకినప్పుడు మనము తక్కువ కనబడతామా సమానంగా కనబడతామని మనం ఆలోచన చేస్తాం. ఆ దిన ನಾವು ನಮ್ಮನ್ನು ಕೂಡ ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ಹಾಕಿ ತೂಕ ಮಾಡಿದಾಗ ಸಮಾನವಾಗಿ ಕಾಣ್ತೀವಾ ಕಡಿಮೆ ಕಾಣ್ತೀವಾ ಅನ್ನೋದನ್ನ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರೆ. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలకు మించి ఆలోచన చేస్తూ ఉంటాం మనం. దేవుడు ಕೊಟ್ಟಂತ ఆజ్ఞలకు మించి ನಾವು ఆలోచన ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఆజ్ఞలకు మించి ఆలోచన చేస్తే రాజరికపు లెక్క చెప్పాలా? ఆజ్ఞలకు మీరి ఆలోచన ಮಾಡಿದ್ರೆ ಅರ್ಥತ್ವದ ಲೆಕ್ಕವನ್ನು ದೇವರು ಕೊಡಬೇಕು. నీ యాజకత్వం గురించి నువ్వు సరిగా ఆలోచించకపోతే దీని గురించి లెక్క చెప్పాలా? నేను యాజకత్వం ಬಗ್ಗೆ సరిగా నేను ఆలోచన ಮಾಡಿದ್ರೆ ఇದ್ರ ಬಗ್ಗೆ దేవుడు లెక్క కొడಬೇಕು. మా సువార్తికుడే కాబట్టి ఆయననే చెప్తాడు అన్ని నా లెక్కలు అంటే కుదరదు. నా సువార్తికుడినే ఆత్మీయ లెక్కలు అంటే ప్రతి వాడు తన్ను గురించి లెక్క చెప్పాలన్నాడు. ప్రతి ఒక్కరు తన ಬಗ್ಗೆ దేవుడికి సిస్టర్‌ಗೆ ಏನು ಮಾಡಬೇಕು లెక్క ಕೊಡಬೇಕು. వెళుతూ వెళుతూ సినిమా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాం. ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಸಿನಿಮಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. నీ ప్రతి వ్యర్థమైన మాట గురించి లెక్క చెప్పాలా? వ్యర్థవాದ ప్రతియొంದು ಮಾತುಗಳ ಕುರಿತು ನಾವು ದೇವರು ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು. ఏం లెక్క చెప్తాం? ఏదో బై మిస్టేక్ లో వచ్చిందంట ప్రభు. ಯಾವ ಲೆಕ್ಕ ಕೊಡ್ತೀವಿ? ಬೈ ಮಿಸ್ಟೇಕ್ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. నీ హృదయంలో నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడని ఆయన అంటాడు. నిన్న హృదయంలో ఏదిదో అది బాయి మాట్లాడితే అందుకే ఏమన్నాడంటే నీ హృదయంలో నా ధర్మ విధులు ఉంచుతాను, మనసులో వాటిని రాస్తాను, దాన్ని బట్టి నడుచుకోన్నాడు. హృదయంలో నా ధర్మ విధులు అంటే నీ మనసులో బలపడేందుకు దేవుడు ఉదాహరణలు నాకు కొట్టినాడు. నేను బాప్తిజం పొందక ముందు సినిమాలు చూసేవాళ్ళం. నేను దీక్షాస్నానం పొందడానికి ముందు సినిమాలు ನೋಡ್ತಾ ఇದ್ದೆ. సినిమా స్టార్ట్ కాగానే అందులో మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని రాసేవాళ్ళు. ఆ సినిమా స్టార్ట్ అవగానే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని రాస్తారు. అది స్క్రీన్ మీద చదువుకొని ఇంటర్వెల్ టైంలో తాగేవాడు. అది గోడ మీద రాసింది కాబట్టి తాగేవాడు. దేవుడు అంటున్నాడు నీ హృదయంలో మనసులో రాసుకో. అక్కడ ఉంటే సమస్య అనమాట, లెక్క చెప్పాలి. కాబట్టి మన యాజకత్వపు లెక్క రాజరికపు లెక్క ప్రభుకు అప్పచెప్పాలి. 5వదిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 15 నుండి 18. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు
ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను. ఇక్కడ ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో అంటే కానుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಮತ್ತು ಕೊಡುವಂತ ವಿಚಾರ ಕಾಣಿಕೆ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానుకల గురించి సువార్థికులు నోరు తెరిచి నాకు కానుకలు ఇయ్యు అని అడిగిన దాఖలాలు ఈ రోజుల్లో మనకు కనబడుతుంటాయి. కానీ వీరి ఉద్దేశం వేరు. పౌలు కూడా కానుకలు ఇవ్వండి అని అడుగుతున్నాడు, ఆయన ఉద్దేశం వేరు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತಿಕರು ಕಾಣಿಕೆ ಕೊಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಬಾಯಿ ತೆರೆದು ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಹಾಗೆ ಪೌಲನು ಕೂಡ ಇದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವ್ರ ಉದ್ದೇಶ ಬೇರೆ, ಇವ್ರ ಉದ್ದೇಶ ಬೇರೆ. పౌలు ఉద్దేశం ఏంటంటే, ಪೌಲನ ಉದ್ದೇಶ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, సంఘ పరిచర్య కొరకు ఇచ్చే కానుకలు, ಸಭೆಯ ಸೇವೆಗಾಗಿ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಕಾಣಿಕೆಗಳು దేవుని దృష్టిలో అవి బలులు, ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅವು ಯಜ್ಞಗಳು ಆಗಿವೆ. అందుకోసం ఏమంటాడంటే, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా మీరు కానుకలు ఇవ్వడం మీకు ఉత్తమము, మీకు మేలు అంటాడు. ನನಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿದ್ರೂ ಕೂಡ ಕಾಣಿಕೆಗಳನ್ನು ನೀವು ಕೊಡೋದು ಉತ್ತಮ, ಮೇಲು ಎಂಬುದೇ. మీరు ఇవ్వడం ద్వారా నాకు లాభం కాదు, మీకే లాభం అంటాడు. ನೀವು ಕೊಡೋದ್ರ ಮೂಲಕ ನನಗೆ ಲಾಭ ಅಲ್ಲ, ನಿಮಗೆ ಲಾಭ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 18 వచనం, 17 క్షమించండి. 17 ವಚನ. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు, ನಾನು ನಿಮ್ಮಿಂದ ದಾನವನ್ನು ಅಪೇಕ್ಷಿಸಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నీ లెక్కకు విస్తార ఫలం రావాలని నేను అపేక్షించి చెప్పుతున్నాను. ನಿಮ್ಮ ಆತ್ಮಕ್ಕೆ ಆದಾಯವಾಗುವಂತ ಪ್ರೀತಿ ಫಲವನ್ನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది, ನನಗೆ ಸಮಸ್ತವು ಸಮೃದ್ಧಿಯಾಗಿದೆ. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ನೀವು ಕಳಿಸಿದ ವಸ್ತುಗಳನ್ನು ಎಪಫ್ರೋದಿತನ ಮೂಲಕ ತೆಗೆದುಕೊಂಡು ಯಾವುದಕ್ಕೂ ಕೊರತೆ ಇಲ್ಲದವನಾಗಿದ್ದೀನಿ. అవి పంపిన కానుకలు మనోహరమైన సువాసనయు, ನೀವು ಕಳಿಸಿದಂತ ಆ ಕಾಣಿಗಳು మనోహరವಾದಂತ సువాసನೆಯು, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ದೇವರಿಗೆ ಪ್ರೀತಿಯು ಮತ್ತು ಇಷ್ಟವಾದಂತ ಯಜ್ಞಗಳಾಗಿವೆ. ఇది అన్నమాట. కాబట్టి యాజకులుగా మనము ఈ 5 బలులు అర్పించాలి. యాజకురాಗಿ ನಾವು 5 బలుಗಳನ್ನು ನಾವು ಮಾಡಬೇಕು. యేసు ప్రభు వచ్చేదాకా ఏ ఒక్క రోజైనా సరే దీన్ని 5 కూడా మీరు అర్పించాల్సిన అవసరం ఉంది, నేను కూడా అర్పించాల్సిన అవసరం ఉంది. ಬರೋ ತನಕ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಯಾಜಕರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಯಜ್ಞಗಳನ್ನು ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ఆదివారం సంఘంతో ఆరాధించు, ಭಾನುವಾರ ಸಭೆ ಜೊತೆ ಸೇರಿ ಆರಾಧನೆ ಮಾಡು. నీ వ్యక్తిగతంగా నీ జీవిత ఆరాధన కూడా నువ్వు కొనసాగించు. నీ వ్యక్తిగతವಾಗಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಆರಾಧನೆಯನ್ನು కొనసాగించు. ఒక రోజు ప్రభు వచ్చి రాజరికాన్ని యాజకత్వాన్ని లెక్క అడుగుతాడు. ಒಂದಿನ ಬಂದು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅರ್ಧತ್ವವನ್ನು ಕುರಿತು ಯಾಜಕತ್ವವನ್ನು ಕುರಿತು ಲೆಕ್ಕ ಕೇಳ್ತಾನೆ. నేను నా సువార్థికుడికి చెప్తాను, నేను చెప్పానంటే కుదరదు. ನಾನು ನಮ್ಮ ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳ್ಕೊಂತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ನಡೆಯುವಂತ ಕೆಲಸ. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలా. ప్రతియొಬ್ಬರು ಯಾರ ಲೆಕ್ಕವನ್ನು ಅವರೇ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಕೇಳಬೇಕು. నేను చదువుకోలేదండి, నాకు సరిగా బైబిల్ తెలియదు అంటే కుదరదు. ನಾನು ಓದ್ಕೊಳ್ಳಿಲ್ಲ, ಸರಿಯಾಗಿ ಬೈಬಲ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಡೆಯುವಂತ ಕೆಲಸ ಇಲ್ಲ. సువార్థికుడు చెప్పడానికే ఉన్నాడు తప్ప లెక్క చెప్పడానికి లేడు. ಸುವಾರ್ತೆಯನ್ನು ನೀವು ದೇವವಾಗಿ ತಿಳಿಸಿದ್ದೀರಂದ್ರೆ ನಿನ್ನ ಬಗ್ಗೆ ಲೆಕ್ಕ ಕೊಡ್ಲಿಕ್ಕಲ್ಲ. ಅವ್ರ ಲೆಕ್ಕ ಕೊಡೋ ಉದ್ದೇಶ ಬೇರೆ ಇದೆ, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಉದ್ದೇಶ ಬೇರೆ. ಅಂದ್ರೆ ಆತನ ಲೆಕ್ಕ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಉದ್ದೇಶ ಬೇರೆ, ಇದು ಬೇರೆ ಆಗಿರುತ್ತೆ. వ్యక్తిగతವಾಗಿ ನಾವು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಲೆಕ್ಕ ರಾಜರಿಕ ಯಾಜಕತ್ವ. ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಆಳ್ಬೇಕು ಮತ್ತು ಯಾಜಕತ್ವದ ಬಗ್ಗೆ ದೇವರಿಗೆ ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು. ఇక్కడ చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ಕೊನೆಗಾಗಿ 2 ಮಾತುಗಳನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೇನೆ. పాత నిబంధనలో ఇశ్రాయేలు దహన బలి అర్పించేవారు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ದಹನ ಬಲಿಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. ఇది వ్యక్తిగతంగా వారు దేవుడు ఆజ్ఞాపిస్తే చేసేవారు, మొక్కుకుంటే చేసేవారు. 2 కారణాలు. ಈ ದಹನ ಬಲಿ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಅವರು ಏನಾದ್ರು ಬೇಡಿಕೊಂಡ್ರೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అదే విధంగా దేవుడు ఆజ్ఞాపిస్తే ఇచ్చేవారు. ಎರಡನೇದಾಗಿ ದೇವರು ಒಂದು ವೇಳೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ರೆ ಕೊಡೋರು. రెండవదిగా సమాధాన బలులు అర్పించేవారు. ಎರಡನೇದಾಗಿ సమాధానದ బలిಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. వ్యక్తిగతంగా వారు చేసిన పాపాన్ని బట్టి సమాధానం కొరకు, ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಅವರು ಮಾಡಿದಂತ ಪಾಪಗಳಿಗೆ ಸಮಾಧಾನಕ್ಕಾಗಿ, అలాగనే కుటుంబ విషయంలో సమస్యలు ఉంటే కుటుంబ సమాధానం కొరకును, ಒಂದು ವೇಳೆ ಕುಟುಂಬದ ಸಮಸ್ಯೆ ಇದ್ರೆ ಕುಟುಂಬದ సమాధాನಕ್ಕಾಗಿ బలిಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. గోత్రం విషయంలో లేక ఇశ్రాయేల్ అందరి విషయంలో బలులు అర్పించేవారు సమాధానం కొరకు. గోత్ర ಮತ್ತು ఇశ్రాయేల్ ಎಲ್ಲರ ವಿಷಯದಲ್ಲಿ ಸಮಾಧಾನದ ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. మూడవదిగా అపరాధ పరిహారార్థ బలి ఇచ్చేవారు. ಮೂರನೇದಾಗಿ ಅಪರಾಧ ಪರಿಹಾರಾರ್ಥ ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. నాలుగవది పాప పరిహారార్థ బలి ఇచ్చేవారు. ನಾಲ್ಕನೇದಾಗಿ ಪಾಪ ಪರಿಹಾರದ ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ఇದ್ರು. ఐదవది నైవేద్యాన్ని కూడా బలి అన్నాడు. ಐದನೇದಾಗಿ ನೈವೇದ್ಯ ಬಲಿಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ರು. పాపానికి అపరాధానికి వ్యత్యాసం ఉంది. ಪಾಪಕ್ಕೂ ಅಪರಾಧಕ್ಕೂ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. డైరెక్ట్ గా వెళ్ళి అతన్ని చూస్తూ పొడిచి చంపడం పాపం. ಒಂದು ವೇಳೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನೋಡ್ತಾ ಡೈರೆಕ್ಟ್ ನೋಡಿ ಅದು ತೀರೋದು ಪಾಪ. బండి మీద వెళుతున్నప్పుడు టర్నింగ్ దగ్గర అక్కడ ఎవరు వస్తున్నారో తెలియదు, సడన్ గా వెళ్ళాడు, గుద్దాడు, చనిపోయాడు. అప్పుడు శవమే, ఇక్కడ కూడా శవమే ఉంది. ఆ గాడిలో ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಷ್ಟು ಸ್ಪೀಡ್ ಆಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಯಾರು ಬರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಗಾಡಿ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ಶವ ಇದೆ, ಇಲ್ಲಿ ಶವ. అది తెలియక జరిగింది, ಅದು ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಡೆದಿದೆ. అయినా హత్యే. ಅದು ಕೂಡ ಹತ್ಯೆ. తెలిసి జరిగింది. ಇದು ಗೊತ್ತಿದ್ದು ಮಾಡಿದೆ. తెలిసి జరిగితే పాపము, ಗೊತ್ತಿದ್ದು ಮಾಡಿದ ಪಾಪ. తెలియక జరిగితే అపరాధం. ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಡೆದ್ರೆ ಅಪರಾಧ. నువ్వు తెలియక చేసిన బలి ఇవ్వాల్సిందే, ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮಾಡಿದ್ರು ಬಲಿ ಕೊಡ್ಬೇಕು, తెలిసి చేసిన బలి ఇవ్వాల్సిందే. ಗೊತ್ತಿದ್ದು ಮಾಡಿದ್ರು ಪಾಪ. అయితే ప్రభు ఏం చేశాడంటే ఈ 5 బలులు ఇంకా మీరు అర్పించాల్సిన అవసరం లేదని ఒక్క బలి అర్పించి ముగించాడు. 5 ಯಜ್ಞಗಳನ್ನು ಕೊಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಒಂದೇ ಬಲಿಯನ್ನು ಕೊಟ್ಟು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ಎಲ್ಲರ ಮಧ್ಯದಲ್ಲಿ ಮುಗಿಸಿದ್ದಾನೆ. తిరిగి మనకు 5 బలులు అర్పించమని ఆజ్ఞాపించాడు. ಪುನಃ ನಮಗೆ ನೀವು 5 ಯಜ್ಞಗಳನ್ನು ಅರ್ಪಿಸಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలాగ మనము
దేవుని ఆరాధించే విషయంలో సంఘ ఆరాధన ఉంది, జీవిత ఆరాధన ఉంది. దీని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ಈ ರೀತಿಯಾಗಿ ಆರಾಧನೆ ಎಂಬ ವಿಷಯದಲ್ಲಿ ಸಭೆ ಜೊತೆಗೆ ಮಾಡುವಂತ ಆರಾಧನೆ ಇದೆ, ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮಾಡುವಂತ ಆರಾಧನೆ ಇದೆ. ಇದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. దేవునిగా గుర్తించి జీవించడం ఆరాధన ఉంది. ದೇವರನ್ನು ದೇವರಾಗಿ ಗುರುತಿಸಿ ಮಾಡುವಂಥದ್ದು ಆರಾಧನೆ ಆಗಿದೆ. ఇలాగన మనము వాక్యానుసారంగా నడుచుకున్నాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన సహోదరులు ఇక్కడున్న స్వార్థకులకు కూడా, అదేవిధంగా జ్ఞానానందం గారికి, ప్రకాష్ గారికి, నన్ను ప్రేమించి ఇక్కడికి రావడానికి కారణము సహోదరులు, వారిని బట్టి మీ అందరికీ అదేవిధంగా సహోదరులు కూడా జీవవాక్యం ನೀವು ಅವಕಾಶ ನೀಡುತ್ತಾ ಸಾಗಿಸುತ್ತದೆ ಬೋಧಕರು ವಂದನೆಗಳು ಕೊಡುತ್ತಾ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೇವೆ. ಹೃದಯಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳು.